అందరికీ నమస్కారం. మిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం మంగళవారం. ఈరోజు తిథి చవితి రాత్రి 9:09 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర రాత్రి 7:07 వరకు. తదుపరి పునర్వసు. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా స్వల్ప చికాకులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి వృషభ రాశి. సోదరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను అందుకుంటారు. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యరాశి. ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో ఆశించిన అంచనాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవా కార్యక్రమాలలో నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగములు అంతమంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులుంటాయి. పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అకారణంగా ఇతరులతో కలహాలకు దిగకూడదు. రావాల్సిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. తదుపరి మకర రాశి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రుణాలకు సంబంధించిన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమన అదనపు పని భారం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మీనరాశి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనాలుంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగినా అధిగమించి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.